అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో నైట్ ముచ్చట్లు తయారుకున్నాయి. చల్ల సుషేద్దాం పాండ్రే. అందుకంటే ముందాలు హెడ్లైన్స్. భూముల్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే ఖబర్దార్, పొంగులేటి మీద హరీష్ రావు అయిండు మస్తు ఫైర్. అర్ధరాత్రి కూలగొట్టిర్రు పెద్ద విగ్రహాన్ని, పబ్లిక్ చూయిస్తుర్రు సర్కార్ మీద ఆగ్రహాన్ని. మంత్రి ముందే తిట్టుకుర్రు బండబూతులు, కాంగ్రెస్ లో ఐక్యమత్యం ఇదేనా అని జనాలు పెడుతుర్రు వాతలు. అయితే మూసీ పేరు మీద పంచాది, లేకుంటే హైడ్రా, అది కూడా కాకుండా ఇప్పుడు కొత్తగా 22A కొట్లాట. ఇట్లా వారం 10 దినాలకు వరుస పెట్టి ఏదో లొల్లి లేంది నిమ్మలంగా నిద్ర పట్టదు కావచ్చు పవర్లున్న పాటోలకు అనుకుంటా. జనాలంతా జరగట్టుగానే ఆడుచుకునే వరకల్లా మంత్రి పొంగిలేటి సారు నిన్న నిషేధిత భూముల లిస్టు మీద సారీ చెప్పిండు. సారీ చెప్పి చల్లగా జారుకుంటా అయిపోయానా అనుకుంటా హరీష్ రావు ఈ తీర్ల కళ్ళు తిరిగే కౌంటర్లు వేసిండు పొంగులేటికి. సార్ రెడీనే కదా మీరు? రైట్గా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ముచ్చట కోర్టు దాంక పోయి బంద్ పెట్టే కాడుకొచ్చింది కథ. ఎడగలతయింది అని అంటే మంత్రి పొన్నం సారుండి ఆఫీసర్లదే తప్పు, అది తేల్చే పనులున్నామని తేలిపోయే మాటలు మాట్లాడే. ఇక 22A కింద పబ్లిక్ జాగల్ని నిషేధిత భూముల లిస్టుకి ఎక్కిచ్చిర్రు, ఇదెక్కడ న్యాయం అని అడిగితే మంత్రి పొంగులేటి బయటకు వచ్చి సారీ ఆఫీసర్లదే తప్పని చేతులు దులుపుకునే. ఇట్లా అంట ఆఫీసర్ల మీద బదనాం ఎత్తేసి బాజాప్తా అవతల పడదామని చూస్తుర్రా అని అనుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు సార్ అరుచుకున్నాడు. ఇట్లా ఇవాళ ప్రాహిబిషన్ 22A లక్షల భూములు పెడతాడు పొంగిలేటి అంటాడు, ఇది తప్పు నాది కాదు ఆఫీసర్ల తప్పు. అంటే ఒప్పు అయితే మీది, తప్పు అయితే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టలా? మీరు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారా? ఒకవేళ అధికారులనే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి. ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. తీసుకోరు, ఎందుకంటే తప్పు అధికారులది కాదు, తప్పు పాలకులది, ప్రభుత్వానికి. కనుకనే నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి హరీష్ రావు అన్నట్టు ఏ ఆఫీసర్ది తప్పని తేలిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా అని జనాలు కూడా ఆలోచనలు పడేటట్టు మాట్లాడిండు. ఇక అటెంక నిషేధిత భూముల లిస్టులా మీ భూములుంటే దరఖాస్తు పెట్టుకోర్రి అని మంత్రి పొంగులేటి అన్న మాటల మీద మండిపడుతుంటా. నువ్వు తప్పు చేస్తావు, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు కార్తీక్ ఏమన్నాడు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని. ఇక ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా. దరఖాస్తులు ఎందుకు అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? కరెక్టే కదా. ఇంత చిన్న లాజిక్ ఇట్లా మర్చిపోయారు పవర్లున్న పార్టీ వాళ్ళు, ఏళ్తున్న మంత్రులు అనిపించేటట్టు పాయింట్ టు పాయింట్ మాట్లాడినాక మినిస్టర్ సార్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ గురించి గమ్మతి చెప్పుకొచ్చింది. ఇట్లా ఇది ఎప్పుడు చేసినా కాల్ ఈస్ బిజీ ప్లీజ్ వెయిట్, కాల్ ఈస్ బిజీ ప్లీజ్ వెయిట్. నిన్న రాత్రి 6 నుంచి కొడుతున్నా ఇప్పటికీ కాల్ వెయిటింగ్ ఉన్నది. అంటే దొంగ నంబర్ పెట్టిరు. అది టోల్ ఫ్రీ కాదు, అది ఉత్తదే. టోల్ ఫ్రీ కాదు, అది ఆ నంబర్ పనే చేస్తలేదు. అంటే మీ పని ఎట్లున్నదో అర్థమవుతున్నది. టోల్ ఫ్రీ నెంబర్ కలుస్తలేదని పబ్లిక్ ఎవ్వరు కూడా పరిశాన్ కావద్దు, భూములు పోతాయని బూగులు పడొద్దు. జనం కోసం జనతా గ్యారేజ్ ఉంది, బీఆర్ఎస్ బరాబర్ మీ తరపున లడాయి చేస్తుందని భరోసా ఇచ్చిండు. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా, జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. సర్కార్ ఎంత ఘోరం అయిపోయిందంటే సీఎం ఇల్లు కూడా నిషేధిత భూముల లిస్టులు ముచ్చట ముంగటేసుకొని రేవంత్ గవర్నమెంట్ తీరు మీద ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంటా ఇజ్జత్ అంతా ఇంకుడు గుంతల పాలు చేసినట్టే పంచులు వేసిండు. రేవంత్ రెడ్డి కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కార్ నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు. వీళ్ళు ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు పొంగులేటి సారీ అంటుండు. ఎవరు చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీ ఇల్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రులే ఇవాళ నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి? మరి రేవంత్ రెడ్డి కూడా
నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఇట్లా ఒక్కో పాయింట్ వరుస పెట్టి మాట్లాడుకుంటా పబ్లిక్ కు మేమున్నామని ధైర్యం చెప్పుకుంటా అసలు ఆఫీసర్లకు ఆ లిస్టులో భూముల్ని పెట్టమన్నోళ్ళలో ఆల సంగతి తేలాలి. బ్లాక్ లిస్టు భాగవతం వెనుక ఎవరున్నారో బరాబర్ బయట పెట్టవలసిందే అని డిమాండ్ చేసిండు. మరి ఇట్లా కార్ పార్టీలతో ఇన్ని కౌంటర్లు కామెంట్లు వేయించుకున్నాకనన్నా కాంగ్రెస్ మంత్రులు ఆ పని మీద పడతారో లేకుంటే అది కూడా ఆఫీసర్లకు ఇచ్చినామో వాళ్ళు చూసుకోలేదని అంటారో చూడాలిగా. ఏమైనా ప్రజల బతుకులు మారాలి, బీద బిక్కి జనాలు బాగుపడాలి అని ఇన్ని రోజులు అడవిల గన్నులు పట్టుకొని తిరిగిన అన్నలకు ఏమైంది? చెలిమెల నీళ్లు తాగి ఆకులు అలుమలు తిని అరిగోసలు పడుకుంటా అడవిలు ఉన్నోళ్ళు నేర్చుకున్న సిద్ధాంతాన్ని నెల 2 నెలలనే మర్చిపోయినరా? ఎందుకు ఫ్యాషన్ బట్టలు వేసుకొని ర్యాప్ వాక్ చేసిండ్రని బయట నలుగురు 4 తీర్ల మాట్లాడే వరకల్లా ఆ ర్యాప్ వాక్ చేసిన మాజీ మావోయిస్టులు అసలు ముచ్చట చెప్పిండ్రీ. రాజు దలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్టు సర్కారు దలుచుకుంటే ఏమైనా చేస్తుంది. పిల్లిని పులి చేస్తుంది, సింహాన్ని సిట్టెల్కని చేస్తుంది. అట్లనే మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి భయపెట్టి అబద్ధాలు చెప్పి ర్యాంప్ వాక్ చేయించిరని చెప్తున్నారట ఫ్యాషన్ షోలో పాల్గొన్నోళ్ళు. గన్నులు పట్టుకున్న చేతులకు కత్తెరిచ్చి కుట్టు మిషన్లు ఇచ్చి మంచి ఉపాధి చూపెడతాము, బట్టలు కుట్టే బతుకు తెరువు చూపెడతాం రారి అని మావోల పునరావాస కేంద్రం సుక్మా నుంచి రాయ్పూర్కు తీసుకొని వచ్చిందట అక్కడి సర్కారు. కుట్టు మిషన్ పని అంటే మంచిదే, సమాజం కోరుకున్న వాళ్ళము పురాగా బట్టలేనోళ్ళకి గుట్టించి ఇయ్యొచ్చు అన్నట్టు వెళ్ళిపోయారట వీళ్ళు. ఈ ఆడికి పోయినాక ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేయించారట. మాకు ముందే తెలిస్తే ఆ ర్యాంప్ వాక్ దిక్కే చూడకపోదాము అని అంటున్నారట. ఇక ర్యాంప్ వాక్ చేసిన ముచ్చట మీద మాజీ మావోయిస్టులు చెప్పిన మాటల మీద ఒక్కొక్కరు ఒక్కో తిరిగి యాక్ట్ అవుతున్నారు. ర్యాంప్ వాక్ చేయొద్దనుకుంటే మిమ్మల్ని బలవంతంగా నడిపించినట్టు లేదు కదా మీ నడక, మీ నవ్వులు, మీరు ఇచ్చే పోజులు, ఆత్మవిశ్వాసంతో కనిపించిన తీరు చూస్తుంటే ఎవ్వరు మిమ్మల్ని బలిమీకి ఫ్యాషన్ షో చేయించినట్టు లేదు కదా అని అంటున్నారు మాజీలు చెప్తున్న దానికి కౌంటర్గా. ఇక ఇంకొంతమంది ఏమో సర్కార్ మావోయిస్టులను ఎంత తిప్పలు పెట్టిందో, ఎన్ని చిత్రహింసలు పెట్టిరో చెప్పినట్టినకుంటే కుంబింగ్ పేరుతోని ఇంకేదన్నా సాకుతోని ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించిర్రు. అందుకే తప్పనిసరి పరిస్థితిలో తల వంచేటట్టు చేసిరు కావచ్చు. అంతేగాని మావోయిస్టు సిద్ధాంతం తెలిసిన వాళ్ళు మార్కెట్ కల్చర్లో కలిసిపోతారా? ఆడోళ్ళను ఆట వస్తువు తీరుగా చూసే పెట్టుబడి సమాజంలో కలిసిపోతారా మావోయిస్టు సిద్ధాంతం తెలిసిన వాళ్ళు? ఇదంతా ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం తప్ప అడవిల అక్కలు మనస్ఫూర్తిగా చేసిన పని కాదన్నట్టు మాట్లాడుతున్నారు ఇంకొంతమంది. మరి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది అక్కడ ర్యాంప్ వాక్ చేసిన వాళ్ళు బయటకు వచ్చి అన్ని ముచ్చట్లు పురాగా చెప్తే గానీ అసలు సంగతి తెలుస్తుంది. మరి చూడాలి ముందు ఎటువంటి రాద్ధాంతం జరుగుతుందో ఇక ఆ ర్యాంప్ వాక్ ముచ్చట్ల మీద. దొంగగాళ్లతోని మనం భయంతో ఉండవలసిందే గాని వాళ్ళైతే ఈ సీసీ కెమెరాలకు టెక్నాలజీకి భయపడే కాలం ఎన్నడో పోయింది. చిమ్మ చీకట్ల చుట్టూ జనం లేని కాడ సీసీ కెమెరాలు లేని కాడ అని రూల్స్ ఏం పెట్టుకుంటలేరు. ఇప్పుడు పట్ట పగటిలే పబ్లిక్ ముంగట్ని ఆఖరికి కోట్ల సొమ్ము చేతులు మారే బ్యాంకుల్ని చేతి పనితనం చూపిస్తారు. ఇట్లా పైసలు కొట్టేద్దామని ఏ కిరాణా షాప్ కానో మ్యాచింగ్ సెంటర్లనో చోరీ చేస్తే పెద్దగా ఏం పడుతుంది అనుకున్నాడో కానీ లచ్చలు కానొచ్చే బ్యాంకులు అయితేనే ఫాయిదా ఉంటుంది అని ప్లాన్ వేసి పనిగా నిచ్చుకోపోయిండో దొంగ. రాజస్థాన్లో బరాన్ కాడున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ అంకుల్ అర్జెంట్ పనివాడి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి 2,40,000 విత్డ్రా చేసి బ్యాగులో భద్రంగా పెట్టుకున్నాడు. ఈ అటెంక ఫిక్స్డ్ డిపాజిట్ మీద మిత్తెంత వస్తుందనో లేకుంటే ఇంకేదనో డౌట్ వచ్చిందో కానీ మళ్ళీ లంచ్ టైం అంటారు కావచ్చు అని ఆ బ్యాగును ఆడబెట్టి కౌంటర్ కార్డ్ ఇవ్వై స్టాఫ్తో మాట్లాడుతుండగా అటటే తిరుగుతున్న వీడు ఎంటర్ అయింది చిన్నగా. ఇక అటు చూసుకుంటేనే ఇది పైసలున్న బ్యాగేనా అని వెనక చేతులు పెట్టి చూసిండు. అబ్బెర బిడ్డ ఇలా నక్కతోక కాదు దాని నక్కతోక దొక్కొచ్చినాం అనుకొని అటు ఇటు చూసి అనుమానం రాకుండా బ్యాగు సంకల పెట్టుకొని సైలెంట్గా వేసిన అని వాడుకుంటా అంకుల్ వెనకకు మరి చూడకుండా చిన్నగా అవతల పడ్డాడు. ఇక అవతల బండి మీద వీనితో పాటు వచ్చినోడు ఉంటే ఇద్దరు కలిసి బుర్రు నురికిర్రు. అటెంక అంకుల్ నా బ్యాగ్ ఏది ఇటే పెడితే అని ఎంత చూసినా దొరకకపోయే వరకలా సీసీ ఫుటేజ్ చూస్తే వీడెత్తుకపోయిందని తెలిసి వామో నా పైసలు అని నెత్తి నోరు కొట్టుకున్నట పాపం. ఇక ఇదంతా తడుచుకొని కేసు రాసి వాడిని దొరకబట్టే పనులు ఇప్పుడు పోలీసులు. ఇక బ్యాంకులతో బ్యాగ్తో బయటకు వచ్చినాక చూసి ఫాలో అయ్యి జరంత దూరం పోయినాక జనాలు లేని కాడ దాడి చేసో భయపెట్టో బ్యాగు పైసలు గుంజుకపోతారని నిన్నాము చూసినాము. కానీ మరీ బాజాప్తా బ్యాంకులనే గంతమంది ముంగట్నే సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయం కూడా లేకుండా బ్యాగు సల్లగా సంకల పెట్టుకొని పోయిందంటే ఏమనాలి చెప్పురిగా. ఇక అంతటా ఆన్లైన్ అయ్యి బయట లిక్విడ్ క్యాష్ కానరాకపోయే వరకలా మరి ఆయన ఇట్లా బ్యాంకు కస్టమర్లకే సూటి పెట్టిరు కావచ్చు చోరుగాళ్ళు. ఎందుకైనా మంచిది బ్యాంకులు ఏటీఎంలో పొన్న పోయినప్పుడు పైలంగా ఉండరు. మీరైతే వెనక సిరి ఎంత నెత్తి నోరు కొట్టుకొని ఏడిచినా ఏముండదు. ఇక రాజకీయ పార్టీ అన్నప్పుడు దానికో సిద్ధాంతం, పాటించాల్సిన పద్ధతులు, కార్యకర్తలు ఫాలో కావాల్సిన రూల్స్ ఉంటాయి. మంచితనము, క్రమశిక్షణ, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉండాలని ప్రతి రాజకీయ పార్టీలు ఉంటది. మరి అసొంటి రూల్స్ కాంగ్రెస్ పార్టీలు ఉండయా? ఉన్న వాటిని పట్టించుకునే పాటించే లీడర్లు కార్యకర్తలు ఉండరో తెలియదు కానీ గిసోంటి ఫైటింగ్ సీన్లు మనకు దర్శనం ఇస్తుంటాయి. ఏమన్నున్నదా కాంగ్రెస్ పార్టీల ఐకమత్యము? కూసున్నోళ్ళు లేచి నిలబడి సెల్యూట్ కొట్టేటట్టు చూడముచ్చటగా ఉన్నది.
క్రమశిక్షణ కన్నుల పండుగ తీరు దండిగా ఉన్నది. తోటి కాంగ్రెస్ కార్యకర్త నోటికొచ్చిన బూతులు తిట్టుడు అంటే మామూలు ముచ్చట. ఈ తీరు దేశంలా కాదు ఈ భూ ప్రపంచంలోనే ఏ పార్టీల సాధ్యం కావచ్చు. ఇది సార్ మా బ్రాండో అన్నట్టు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ ఇల్వను బరిగీసి కొట్లాడినట్టు పెంచుకుంటూ పోతున్నారు. అటు పక్క మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ ఉన్నా లెక్క చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా కొనసాగించుకుంటూ వస్తున్న తిట్టుకునుడు కొట్టుకునుడును విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మంత్రి గారు కాదు, స్వయంగా ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఉన్నా పట్టించుకోరు. అట్లుంటుంది కాంగ్రెస్ పార్టీతోనన్నట్టు చేసిర్రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లతోని ఉట్నూరులో పార్టీ పనితీరు మీద మీటింగ్ జరిగింది. దానికి అందరూ వచ్చిర్రు. దానికి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి అగనెస్ట్గా పనిచేసిన అల్లూరి సంజీవ్ రెడ్డి అనే లీడర్ కూడా వచ్చిందట. కథం కంది శ్రీనివాస్ అనేట ఆయన ఒంటి కాలు మీద లేచిండు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్రోహివి, నువ్వు కాంగ్రెస్ పార్టీ కానే కాదు అని మొదలుపెట్టి అరే ఒరే బాడ్కా ఉట్టు అని బీపులు వేసుకునే బూతులతో రెచ్చిపోయిండు. ఆగ చూడిరి నరాలు ఏ తిరుగు బూతున్నాయో, పండ్లు బిగబెట్టి పొటపొట కొరుకుతున్నాడు. దొరికితే పీక కొరికి పారేస్తా అన్నంత కోపంతో ఉన్నాడు. తర్వాత వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పినట్టునకుంటే షోకాజు నోటీసులు ఇస్తామని చెప్పిరట జిల్లా ఇన్ఛార్జీలు. కాంగ్రెస్ పార్టీలో కలిసిమెలిసి నడుచుడు ఇగో ఈ తీరుగా వర్ధిల్లుతున్నది. ఆదిలాబాద్ ముచ్చట ఇట్లుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఐకమత్యం ఫ్లెక్సీల మీదకి ఎక్కింది. ఆయనత ఎమ్మెల్యే యశస్విని రెడ్డిది ఒక వర్గము, కాకిరాల హరిప్రసాద్ అనే లీడర్ది ఇంకో వర్గం అన్నట్టు ఫ్లెక్సీలు కట్టిరు. ఊళ్ళో జరుగుతున్న ఒకటే ఈవెంట్కు ఇన్ని వర్గాలేంది ఇన్ని ఫ్లెక్సీలు ఏందని చూస్తున్న వాళ్ళంతా పరిశాన్ అవుతురట. ఒకల ఫ్లెక్సీలో ఇంకొకల ఫోటో పెట్టకుండా పోటాపోటీ ఫ్లెక్సీలు కట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రమశిక్షణని సాటి చెప్తున్నారు. ఇగో ఇంత మంచిగా అంతర్గత ప్రజాస్వామ్యంతో ప్రపంచానికి సందేశం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఉద్యమకారులను గౌరవించుకోవాలి. తెలంగాణను ఏ పార్టీ ఏలినా, ఎవరు సర్కార్ నడుపుతున్నా రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు జీవిడిస్తే సర్కార్ తరపున అన్ని మర్యాదలు చేయాలి. వాళ్ళ పేర్లు వీధులకు పెట్టాలి, విగ్రహాలు కట్టియాలి, సభలు పెట్టి వాళ్ళ గొప్పతనం చాటి చెప్పాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ చూడు ఏం చేసిందో. స్వరాష్ట్రం కోసం సర్వశక్తులు పెట్టి కొట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని చూసి ఓర్వన్ రోజులు వచ్చినాయంటే ఇది ఏం కాలము ఏం సర్కారు చెప్పుర్రి. సర్కారు ఉద్యమ వీరులను స్మరించుకురుడు పక్కన పెట్టుర్రి, కనీసం మర్యాద కూడా ఇస్తలేదంటే ఏమనాలి. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేస్తామని తుప్పుపట్టిన తుపాకులు తీసుకొచ్చి తుటుక్కుమనిపించి అట్లా అవమానం పాలేసిరు. నర్సపేట మెడికల్ కాలేజీ ముంగట విగ్రహం కోసం గద్దె కడితే దాన్ని కూలగొట్టి ఇంకింత కించపరిచిరు. ఇగో ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు నాడే పట్టి అర్ధరాత్రి పూట పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూలగొట్టి తీసుకొని పోయారు. ఏమన్నది కావచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహము? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుట్టినరోజు సంబరాలు జరుపుకోకుండా అడ్డం వచ్చిందా, లేకుంటే పెద్ద విగ్రహం చూస్తే కాంగ్రెస్ పార్టీలో కడుపు నొప్పి వస్తున్నదా? ఎందుకు కూలగొట్టవలసి వచ్చింది అని అడుగుతున్న నర్సంపేట పబ్లిక్. అయినా విగ్రహాలు కూలగొట్టే సంస్కృతి ఎక్కడిది అని అడుగుతున్నారు. దొంగలు పడే రాత్రి 1500 మంది పోలీసులను పెట్టి విగ్రహం కూలగొట్టి తీసుకుపోయింది మీకు నిద్రపట్ట కూడా చేస్తున్నదా పెద్ద విగ్రహము అని ఆగ్రహం ఎల్లగక్కుతున్నారు. అక్కడితో నాకుండా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఊర్లలో ఉన్న సర్పంచ్లను ఎక్కడలో అక్కడ అరెస్టులు చేయించారు. కొంతమంది లీడర్లను హౌస్ అరెస్టులు చేసిరు. నల్లబెల్లిలో పెద్ద ఇంటి చుట్టూ పోలీసులను పెట్టిరు. నర్సంపేట నియోజకవర్గంలో ఎటు చూసినా పోలీసులే అన్నట్టు వేల మందిని తెచ్చిర్రు. ఓ పక్క ఇట్లా చేసుకుంటేనే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పెద్ద ఫ్లెక్సీలు నర్సంపేట నిండుగా పెట్టిర్రు. అందుకే ఇదే నా పద్ధతి. ప్రజల ప్రేమను పొందుడు ఇట్లడేనా? జనం గుండెల్లో ఉండాలంటే మంచి పనులు చేయాలి. ఫ్లెక్సీలు కడితేనో ఆపోజిషన్ పార్టీ లీడర్ల విగ్రహాలు కూడా కొడితేనో జరగదన్నట్టు మాట్లాడుతున్నట నర్సంపేట పబ్లిక్. పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు భయపడరంటే సరే, ఆయన లేకున్నానే విగ్రహాన్ని చూస్తే కూడా భయం ఎత్తుందా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ కోసం కొట్లాడినందుకు పెద్ద విగ్రహం సర్కారే పెట్టవలసింది పోయి ప్రజలు ప్రేమతో పెట్టిన విగ్రహాలు గులగొట్టుడేందో ఏమో పోరిగా. చిన్నారెడ్డి అనే నేను కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. 2 తెలుగు రాష్ట్రాలలో షెయ్యి గుర్తు పార్టీకి షెయ్యి ఎత్తి జయగొట్టేటట్టు చేసిన రాజశేఖర్ రెడ్డి తీరుగా రాష్ట్రం మొత్తం తిరిగిన ఏకైక కాంగ్రెస్ పార్టీ లీడర్ను నేను. ఆ సోంటిది జీవన్ రెడ్డి తీరుగా నేను బయటికి పోతున్నా. అస్సలే పోను. వలస పక్షుల తీరుగా వచ్చినోళ్ళే మర్రి చూడకుండా బయటికి పోయేటట్టు చేస్తా అన్నట్టు చెప్పిండు కదా చిన్నారెడ్డి. అగో ఆ పంచాయతీ గాంధీ భవన్కి ఏరింది. మరి అక్కడ ఏం జరుగుతున్నది అనేది చూద్దాం. ఓవర్ టు గాంధీ భవన్. కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే వనపర్తిలో షెయ్యి గుర్తుకు చెదలు పట్టినట్టు కావద్దంటే చిన్నారెడ్డిని చిన్నగా తీసేయాల్సిందేనట కాంగ్రెస్ పార్టీల నుంచి. చిన్నారెడ్డి చిన్నగానే ఉండాలి గాని పెద్దోన్ తీరుగా పెత్తనం చేసుడేంది అన్నట్టు చేస్తున్నారు. అసలైన కాంగ్రెస్ లీడర్ ను నేనే అన్నట్టు మాట్లాడేంది. అర్జెంట్ గా అతని కాంగ్రెస్ పార్టీల నుంచి తీసేయండి అన్నట్టు నినాదాలు చేస్తుండ్రు. నిన్న మొన్న చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యేను తక్కువ చేసినట్టు మాట్లాడింది కదా. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు అన్నట్టు చెప్పిండు కదా. ఇక లోకల్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అనుచరులు కార్యకర్తలకు
నెత్తిల నెగడు పట్టినట్టు అయ్యి ఇగో గిట్ల కట్ట కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు చేరిండ్రు. గాంధీ భవన్ ముంగట్ నిలబడి లొల్లి చేసిండ్రు. మేమే అసలైన కాంగ్రెస్ పార్టీ లీడర్లం కార్యకర్తలం ఇంతకు చిన్నారెడ్డవలు అన్నట్టు చేసిండ్రు. మరి ఇట్లా ఎవరు చేయిస్తున్నారు కావచ్చు అంటే చాలా మంది అంటున్న ముచ్చట ఏంటిదంటే ఎన్నికలప్పుడు అందరికి టికెట్లు ఇచ్చింది రేవంత్ రెడ్డినాయే. టికెట్లు అమ్ముకున్నారు అని చిన్నారెడ్డి అన్నది రేవంత్ రెడ్డినేనా? అందుకే సీఎం వీళ్ళందరితోని గాంధీ భవన్ ముందు ధర్నా చేయిస్తున్నాడు కావచ్చు. జీవన్ రెడ్డి తిరగ నేను బయటకు పోయే రకం కాదు అన్నందుకు లొల్లి చేస్తే తప్ప బయటికి పోడని ఈ ఉపాయం చేస్తున్నారా అంటే చిన్నారెడ్డి మరో జీవన్ రెడ్డి కాబోతున్నాడా? ఇంతకు వనపర్తి కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? ఏదో ఆగం జరిగేటట్టే కొడుతున్నదని మాట్లాడుకుంటారట. మరి చిన్నారెడ్డి ఢిల్లీ బాట పట్టి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న బండారం గిదని చెప్పి ఇక్కడ వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేస్తాడా లేకుంటే ఈ తలకాయ నొప్పి ఎందుకని జీవన్ రెడ్డి తిరిగి చేస్తాడా అనేది ముందు చూడాలి. చూసిరానులా నువ్వు అట్కేసిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ అలుద్దాం. అప్పటిదా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.